అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 4వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ద్రాక్ష తోట. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమందు సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. మీ యొక్క కనులకు ముందుగా ఒక అందమైన ద్రాక్ష తోటను జ్ఞప్తికి తెచ్చుకొనుడి. తోటమాలి ఒక ద్రాక్ష తోటను వేయిచున్నప్పుడు ఒక కాంక్షతో వేయిచున్నాడు. అది మధురమైన ఫలములను ఇవ్వవలనని కనిపెట్టుకుని ఉండును. మిగతా తోట వలె కాకుండా ద్రాక్ష తోటకు అత్యధిక ప్రయాసమును ప్రత్యేకమైన శ్రద్ధయు కావలసిందై ఉన్నది. దాని కొరకు పాదులను పెట్టవలెను, ఎరువు వెయ్యవలను, కలుపును పెరికి వేయవలను, కావలసినంత నీళ్లు పెట్టవలను. అంత మాత్రమే కాదు, పనికిరాని తీగలను కత్తిరించి పారవేయవలను. మన యొక్క హృదయము కూడాను అటువంటిదే. అది బీడు భూమిగా విడిచిపెట్టకూడదు. అది ప్రభు యొక్క హస్తములోనికి సమర్పించుకొనవలెను. అక్కడ ఉన్న ముండ్ల చెట్లను గుబుర్లను పెరికివేయబడి సాగు చేయవలెను. ఎలాగైనను జీవించవచ్చును అని తలంచినట్లయితే మన యొక్క జీవితము పాడైపోవును. అయితే క్రీస్తు యొక్క పాదపీఠం యందు కూర్చుండి జీవించినట్లయితే మన యొక్క జీవితము సాగు చేయబడును, సస్యశ్యామలమైన జీవితముగా ఉండును. ద్రాక్ష తోటను సంరక్షించవలసిన బాధ్యతయు తోటమాలికి కలదు. జిత్తుల మారి నక్కలు, గుంట నక్కలు మొదలగినవి గొంతను త్రవ్వి వేళ్లను చెరిపివేసి ద్రాక్ష తోటను పాడు చేయవచ్చును. కొందరి యొక్క జీవితంలో జిత్తుల మారి నక్కవలే పనికిమాలిన సంబంధములు బహుతంత్రములుగా తలెత్తుచున్నాయి. కొందరి యొక్క ఇండ్లలో దూరదర్శిని మరియు అశ్లీల పుస్తకములు చొరబడుచున్నాయి. కొందరు తమ యొక్క ఇండ్లలో రాజకీయాలను చొరబడినట్లు చేసి అనవసరమైన అంశములను మాట్లాడుచునే ఉందురు. అటువంటి వారి యొక్క తోట ముండ్ల చేనుగా మారుచున్నది. ప్రభు యొక్క ద్రాక్ష తోట అనుట దేన్ని సూచించుచున్నది? ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోటగా సూచించుచున్నది. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నేడు మనమే ఆత్మీయ ఇజ్రాయేలుగా ఉన్నాము. మీరు ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళినట్లయితే నేడు ప్రతి ఒక్క ఇంటి ముంగిట్లలో ఒక చక్కటి ద్రాక్షావల్లి ఉంచబడి ఉండుటను చూచెదరు. మేము యెహోవా వలన ఏర్పరచుకొనబడిన వారము, ఫలించున్నట్లు పిలువబడిన వారము అను సంగతిని దాని ద్వారా తెలియజేయుచున్నారు. కొత్త నిబంధన యందు మనమే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయులము. యేసుక్రీస్తు ద్రాక్షావల్లిగా ఉన్నాడు, మనము తీగలమై ఉన్నాము. ప్రభువు మనలను ప్రేమించి తన యొక్క ద్రాక్ష తోటలో నాటి ఉన్నాడు. మనము ఆయనకు ఫలమును ఇచ్చుచున్నామా? అలాగున ఫలమును ఇచ్చినను అది రుచికరమైన ఫలముగా ఉంటున్నదా? అనేక చెట్లు అడవి తీగలుగాను పనికిరాని తీగలుగాను మారిపోయిను. పారంపర్యమైనదియును ఆచారబద్ధమునై ఉన్న ఆకులే ఉన్నవి గాని ఆత్మీయ ఫలములు గాని రుచికరమైన ఫలములు గాని కనబడటలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ద్రాక్ష తోటలో నాటబడి ఉన్న మీరు ఆయన సంతోషించినట్లు ఫలించవలను కదా. నేటి ధ్యానమునకై ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.